వెల్కమ్ టు పొలిటికల్ కారిడార్. ముందుగా హైలైట్స్ చూద్దాం. చంద్రబాబు సర్కారుకు ఎన్నికల భయం, మున్సిపల్ ఎన్నికలు మరింత జాప్యం, ఏపీలో ప్రజారోగ్యం గాలికి, కష్టకాలంలో కనిపించని మంత్రి కామినేని, హైదరాబాద్ను పట్టించుకునే గ్రేటర్ మంత్రులు, కేటీఆర్ రంగంలోకి దిగాక మొదలైన హడావిడి. కారిడార్లో ఎంట్రై ఆ డీటెయిల్స్ చూద్దాం. ప్రత్యేక హోదా మాట వింటూనే వణికిపోతున్న టీడీపీ ఏపీలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు జంకుతోంది. ప్రత్యేక హోదా నినాదం మారుమోగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్తే ప్రజలు తిరస్కరిస్తారనే భయం అధికార పార్టీలో కనిపిస్తోంది. వీలైనంత ఎక్కువ కాలం ఎన్నికలను వాయిదా వేయాలనే ఆలోచనను అధికార పార్టీ చేస్తోంది. టీడీపీని వణికిస్తున్న ప్రత్యేక హోదా, మున్సిపల్ ఎన్నికలకు జంకుతున్న టీడీపీ, సాధ్యమైనంతకాలం ఎన్నికలు వాయిదా వేసే యోచన, నవంబర్లో ఎన్నికలు నిర్వహిస్తామని తొలుత సంకేతాలు, ఇప్పుడు వెనక్కి తగ్గే యోచనలు అధికార పార్టీ, ఇప్పుడు ఎన్నికలకు వెళితే ప్రజలు తిరస్కరిస్తారని భయం. ప్రత్యేక హోదాను పక్కన పెట్టి ప్యాకేజీకి జైకొట్టి బింకంగా మాట్లాడుతున్న అధికార టీడీపీ నేతలు జనాన్ని ఎదుర్కొనే విషయంలో మాత్రం జంకుతున్నారు. ప్రెస్ మీట్లు పెట్టి కేంద్రమిస్తున్న సాయంపై గొప్పలు చెబుతున్నా జనానికి అసలు విషయం తెలుసనే నిజం వారిని భయపెడుతోంది. మున్సిపల్ ఎన్నికల విషయంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తర్జన భర్జనలు పడుతున్న తీరే దీనికి నిదర్శనం. శ్రీకాకుళం, విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, ఒంగోలు, కర్నూలు, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లు, రాజాం, నెల్లిమర్ల, అనపర్తి, కందుకూరు, రాజంపేట మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. గడిచిన 2 ఏళ్లుగా ఎన్నికలు రకరకాల కారణాలతో వాయిదా పడుతూ వస్తున్నాయి. ఎన్నికలు జరపాలని న్యాయస్థానాలు ఆదేశించడంతో నిర్వహించక తప్పని పరిస్థితి ఏర్పడింది. న్యాయస్థాన మొట్టికాయలతో నవంబర్లో ఎన్నికలు నిర్వహించాలనే నిర్ణయానికి టీడీపీ వచ్చినా తాజా పరిస్థితులు మాత్రం పార్టీని భయపెడుతున్నట్టు కనిపిస్తోంది. ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక సాయానికి చంద్రబాబు ఓకే చెప్పడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఈ క్రమంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తే ఖచ్చితంగా ప్రజలు తిరస్కరిస్తారనే భయం పచ్చపార్టీ నేతల్లో కనిపిస్తోంది. ప్రత్యేక హోదా అంశం ప్రజల మధ్య నుంచి తొలగిపోయేంత వరకు ఎన్నికలు ఆపితే మంచిదని చాలామంది నాయకులు పార్టీ నాయకత్వానికి సూచిస్తున్నారు. పరిస్థితి చూస్తుంటే ఎన్నికలను జనవరి వరకు సాగదీసే ఆలోచనలో టీడీపీ ఉన్నట్టు కనిపిస్తోంది. ఈలోపు ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక సాయమే మంచిదనే అభిప్రాయాన్ని జనంలోకి తీసుకువెళ్లాలని పార్టీ నాయకులకు చంద్రబాబు గట్టిగా ఆదేశాలు జారీ చేశారు. వాస్తవానికి అప్పుడు కూడా ఎన్నికలు నిర్వహించడం చంద్రబాబుకి ఇష్టం లేదనే మాటలు టీడీపీలో వినిపిస్తున్నాయి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విద్యావంతులు పెద్ద సంఖ్యలో ఉండటం, వాళ్లకు ప్రత్యేక హోదా ద్వారా లభించే ప్రయోజనాలు తెలిసి ఉండడంతో ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీ పుట్టి ముంచుతారనే భయం టీడీపీ నాయకత్వంలో ఉంది. ప్రత్యేక హోదాపై ఏపీలో చాలా చోట్ల బందులు, ధర్నాలు, ఉద్యమాలు జరుగుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షం ప్రత్యేక హోదా సాధన కోసం తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తోంది. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ యువభేరీలు నిర్వహిస్తూ ప్రత్యేక హోదా ఆవశ్యకతను, దాని ద్వారా కలిగే ప్రయోజనాలను యువతకు వివరిస్తున్నారు. 2014 ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదా అంశాన్ని పట్టణ ప్రాంతాల్లో టీడీపీ, బీజేపీ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాయి. దీంతో పట్టణ ప్రాంత ప్రజలంతా టీడీపీ, బీజేపీ కూటమి వైపు మొగ్గు చూపారు. ఇప్పుడు అదే టీడీపీ పాలిట శాపం కాబోతోంది. స్వామినాయుడు, సీనియర్ కరెస్పాండెంట్, విజయవాడ. రోమ్ నగరం తగలబడుతున్నప్పుడు నీరజ్ చక్రవర్తి ఏం చేశారో ఇప్పుడు అచ్చం అలానే ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వ్యవహరిస్తున్నారు. రాష్ట్రమంతా జ్వరం పట్టి వణికిపోతుంటే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని మాత్రం సన్మానాలు, శంకుస్థాపనలతో కాలం గడిపేస్తున్నారు. అనంతపురంలో హెల్త్ ఎమర్జెన్సీ ఉంటే ఇన్ఛార్జి మంత్రి అయిన కామినేని కనీసం కానరాలేదు. ఈయనపై సీఎంకు కూడా చిరాకు వచ్చి క్లాస్ పీకారు. వైద్య శాఖను గాలి కుదిలేసిన మంత్రి కామినేని శ్రీనివాస్. వారంగా అనంతపురంలో హెల్త్ ఎమర్జెన్సీ. అనంతపురం వెళ్లని మంత్రి కామినేని. అనంతపురం జిల్లా ఇన్ఛార్జి మంత్రి కూడా కామినేనే. వరదల్లోనూ వైద్య ఆరోగ్య శాఖ ఘోర విఫలం.
సీఎం సమీక్షలోనూ కనిపించని వైద్య శాఖాధికారులు. వైద్య శాఖ తీరుపై మంత్రి కామినేనికి క్లాస్ తీసుకున్న సీఎం. సన్మానాలు, శంకుస్థాపనల్లో మంత్రి బిజీ. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ స్వయంగా డాక్టర్ కూడా. డాక్టర్ అయిన వ్యక్తి వైద్య శాఖ బాధ్యతలు చూస్తుంటే మంచి జరుగుతుందని నమ్ముతారు సామాన్య జనం. కానీ కామినేని వ్యవహరిస్తున్న తీరు ప్రజల మెప్పు పొందేలా కనిపించడం లేదు. రాష్ట్రం మొత్తం జ్వరాలు, రోగాలతో అల్లాడుతుంటే మంత్రి కామినేని శ్రీనివాస్ ఆయన నిర్వహిస్తున్న వైద్య ఆరోగ్య శాఖ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో జనం డెంగీ, మలేరియా, టైఫాయిడ్, విషజ్వరాలతో బాధపడుతున్నారు. అనంతపురంలో డెంగీ బారిన పడి 2 అబ్బాయిలు చనిపోవడంతో అక్కడ హెల్త్ ఎమర్జెన్సీ కూడా విధించారు. విషజ్వరాలతో అక్కడ మరో 4 పిల్లలు కూడా చనిపోయారు. అనంతపురంలో హెల్త్ ఎమర్జెన్సీ విధించి వారం కావస్తున్నా మంత్రి అక్కడకు వెళ్లలేదు. అక్కడి పరిస్థితిపై సమీక్ష జరిపిన దాఖలాలు కనిపించడం లేదు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా అనంతపురంలో వైద్య సేవలు ఎలా ఉన్నాయో కూడా పరిశీలించే ప్రయత్నం చేయలేదు మంత్రిగారు. అనంతపురం జిల్లా ఇన్ఛార్జి మంత్రి కూడా ఆయన. మరోవైపు గుంటూరు, ప్రకాశం జిల్లాలను వరదలు ముంచెత్తుతున్నాయి. కాలువలు, చెరువులు, నదులు పొంగి పొర్లుతున్నాయి. జ్వరాలు, అంటువ్యాధులు ప్రబలే ప్రమాదమున్నా వైద్య ఆరోగ్య శాఖ పరంగా ఎటువంటి నివారణ చర్యలు చేపట్టలేదు. పనిమాట తరువాత ఆఖరకు సీఎం చంద్రబాబు సమీక్షకు కూడా వైద్య శాఖ అధికారులెవరూ అందుబాటులో లేరు. అంటే వైద్య ఆరోగ్య శాఖ ఎంత లెక్కలేనితనంతో పనిచేస్తుందో అర్థమవుతోంది. వైద్య ఆరోగ్య శాఖ తీరుపై సీఎం చంద్రబాబు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి కామినేనిపై మండిపడ్డట్టు తెలుస్తోంది. శాఖ నిర్వహిస్తున్న తీరు సరిగా లేదని అన్నట్టు తెలుస్తోంది. మొత్తంగా మంత్రి కామినేని తీరు సీఎం చంద్రబాబుకు నచ్చడం లేదు, ప్రజలకు రుచించలేదు. మంత్రి కామినేని మాత్రం కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సన్మాన సభలు, ఆసుపత్రి భవనాల శంకుస్థాపనల్లో తీరిక లేకుండా ఉన్నారు. ఎన్ సతీష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, విజయవాడ. అసెంబ్లీలో అడుగడుగునా ప్రతిపక్షానికి అడ్డుపడే మంత్రి అచ్చెన్నాయుడికి సీఎం చంద్రబాబు ప్రమోషన్ ఇస్తారా? అవినీతి ఆరోపణలు, సొంత జిల్లాలో ఒంటెత్తు పోకడ రాజకీయాల దెబ్బతో డిమోషన్కు గురవుతారా? మంత్రివర్గంలో బెర్తు ఉంటుందా, ఊడుతుందా? ఎర్రన్నాయుడు కుటుంబానికి కాదనే ధైర్యం చంద్రబాబుకుందా? టెన్షన్లో మంత్రి అచ్చెన్నాయుడు. మంత్రివర్గ విస్తరణ వైపు అచ్చెన్న చూపు. ప్రస్తుత శాఖలపై అచ్చెన్నాయుడు అసంతృప్తి. ప్రమోషన్ వస్తుందని ఆశపడుతున్న అచ్చెన్నాయుడికి వ్యతిరేకంగా జిల్లాలో సమీకరణాలు. సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచి తీవ్ర వ్యతిరేకత. కత్తికట్టిన కళ, కూన రవి, గౌతు శివాజీలు. అచ్చెన్నాయుడు తీరుపై సీఎంకు తరచూ ఫిర్యాదులు. ఎవరెన్ని చెప్పినా మంత్రి పదవికి ఢోకా ఉండదంటున్న అచ్చెన్న వర్గం. వెలగపూడిలో అడుగుపెట్టని మంత్రి అచ్చెన్నాయుడు. దసరా తర్వాతే పేషి ప్రారంభోత్సవం. కొత్త శాఖతో అడుగుపెట్టే యోచనలు అచ్చెన్న. అచ్చెన్నాయుడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో టాలెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్ మంత్రి. అసెంబ్లీలో ఏపీ సీఎం చంద్రబాబుకు రక్షణ గోడలా ఆయన ఫీల్ అవుతుంటారు. ఇలాంటి అచ్చెన్నాయుడు మంత్రి పదవిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఆయన సొంత జిల్లా శ్రీకాకుళంలో రాజకీయ సమీకరణాలు చకచకా మారుతున్నాయి. మంత్రి అచ్చెన్నాయుడికి వ్యతిరేకంగా టీడీపీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తున్న పరిస్థితి. సుదీర్ఘకాలంగా రాజకీయ వైరుధ్యం ఉన్న ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకటరావు నిత్యం మంత్రి అచ్చెన్నాయుడి తీరుపై సీఎంకు నూరిపోస్తున్నట్టు తెలుస్తోంది. కళా వెంకటరావు వాదనకు ప్రభుత్వ విప్ కూన రవి కూడా జతకలిశారు. అచ్చెన్నాయుడు జిల్లాలో కుల రాజకీయం చేస్తున్నారని, కాపులు, కళింగలను టార్గెట్ చేశారని కళా వెంకటరావు, కూన రవి ఫిర్యాదు చేస్తున్నారు. ఉద్యోగుల బదిలీలు, అధికారుల నియామకాలన్నింటిలోనూ మంత్రి అచ్చెన్నాయుడు పారదర్శకంగా వ్యవహరించడం లేదన్నది మంత్రిపై మరో ఫిర్యాదు. వీళ్ళిద్దరే కాదు, సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గౌతు శ్యాంసుందర్ శివాజీ కూడా మంత్రి అచ్చెన్నాయుడు తీరుపై బహిరంగ సభల్లోనే అసంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో మంత్రి అచ్చెన్నాయుడికి వ్యతిరేకంగా సొంత పార్టీ ఎమ్మెల్యేలు గ్రూపు రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు. మంత్రివర్గ విస్తరణలో బీసీ కోటాలో కళా వెంకటరావు, గౌతు శివాజీ, కూన రవి పదవి ఆశిస్తున్నారు. తమ పదవి కోసం మంత్రి అచ్చెన్నాయుడికి ఎత్తిపెట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వీరి వ్యూహానికి పూర్తి రివర్స్లో మంత్రి అచ్చెన్నాయుడు వ్యూహం రచిస్తున్నారు. ప్రస్తుతం ఆయన అప్రధాన్యమైన శాఖలకు మంత్రిగా ఉన్నారు. క్రీడా, కార్మిక శాఖలకు మొత్తం బడ్జెట్ 40 కోట్లు కూడా లేదు. ఇంత తక్కువ బడ్జెట్ ఉన్న శాఖలు ఇవే.
ఇలాంటి శాఖల్లో కూడా తాను సమర్థంగా పనిచేస్తూ సంస్కరణలు తెచ్చానని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పుకుంటున్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంలో ప్రభుత్వానికి అండగా రక్షణ గోడలా వ్యవహరిస్తున్నానని పార్టీ నేతలతో మంత్రి చెబుతున్నారు. ఇలాంటి పరిణామాల క్రమంలో తనకు మంత్రివర్గంలో తప్పకుండా ప్రమోషన్ వస్తుందని అచ్చెన్నాయుడు ధీమాతో ఉన్నారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లాలో ఎర్రన్నాయుడు కుటుంబానికి మంత్రి పదవి లేకుండా చేయడం రాజకీయంగా సాధ్యమా అంటూ అచ్చెన్నాయుడు వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. బలమైన బీసీ నేత కనుక ఇంకా మంచి శాఖను అప్పగించాలన్నది అచ్చెన్నాయుడు కోరిక. అటు మంత్రివర్గ విస్తరణ కోసం అచ్చెన్నాయుడు వెలగపూడిలో తన కార్యాలయ ప్రారంభోత్సవాన్ని వాయిదా వేశారనే ప్రచారం సాగుతోంది. కొత్త పోర్టుఫోలియోతో కొత్త కార్యాలయాన్ని విజయదశమి ముహూర్తంతో ప్రారంభించే యోచనలో మంత్రి ఉన్నట్టు సమాచారం. మొత్తానికి అచ్చెన్నాయుడికి ప్రమోషనా డిమోషనా అన్న ఉత్కంఠ మరికొన్ని రోజుల్లో వేడనుంది. ఎన్ సతీష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, విజయవాడ. కేఎస్ఆర్ పొలిటికల్ కమెంట్ షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పే మాటలు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్కు ఆయుధాలవుతున్నాయా? ప్రత్యేక హోదా సంజీవని కాదని ప్రజలకు చంద్రబాబు నాయుడు చెప్తున్న మాటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడతాయా? కేఎస్ఆర్ పొలిటికల్ కమెంట్ ఇప్పుడు. చంద్రబాబు అబద్ధాలు జగన్కు ఆయుధాలా? విపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ యువర్భేరీలో ప్రస్తావించిన అంశాలకు జవాబు దొరుకుతుందా? ప్రత్యేక హోదాపై ప్రజలను, ముఖ్యంగా యువతను జాగరూకత చేసే కార్యక్రమంలో భాగంగా జగన్ ఏలూరులో యువభేరీ నిర్వహించారు. అందులో ఆయన దాదాపు గంటన్నరకు పైగా ఉపన్యాసం ఇచ్చిన విద్యార్థులు కదలకుండా కూర్చుని ఆ తర్వాత వారు కూడా ప్రశ్నలు సంధించడం, దానికి జగన్ జవాబులు చెప్పడం ఆసక్తికరంగానే సాగింది. జగన్ తన ప్రసంగాన్ని మరికొంత తగ్గించి విద్యార్థులకు ఇంకొంచెం ఎక్కువ సమయం ఇచ్చి ఉంటే వారిలో ఇంకా సంతృప్తి పెరిగేదేమో. అయితే జగన్ ప్రసంగంలో ఎక్కడా విసుగు రాకుండా చెప్పడం ఒక ప్రత్యేకత అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కానీ ప్రత్యేక హోదాపై ఎన్ని అబద్ధాలు చెప్పారు, ఎన్ని రకాలుగా మాటలు మార్చారు అన్నదాన్ని, అలాగే మోడీ నెల్లూరులో చేసిన ప్రసంగాన్ని, ప్రత్యేక హోదాపై ఇచ్చిన హామీకి సంబంధించిన వీడియో క్లిప్పింగ్లను యువభేరిలో చూపించడం ద్వారా వారంతా ఎలా మాట తప్పారో ప్రజలకు సమర్థంగా జగన్ వివరించగలిగారు. అదే సమయంలో ఇప్పుడు ప్రత్యేక హోదా వల్ల ఏమి వస్తుందన్న చంద్రబాబు, వెంకయ్యల వాదనకు దీటుగా జగన్ గణాంకాలతో సహా సమాధానాలు చెప్పడానికి ప్రయత్నించారు. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు ప్రత్యేక హోదా వల్ల వచ్చే రాయితీలు, ప్రయోజనాలను సవిస్తరంగా ఆయన వివరించారు. ప్రత్యేక హోదాతో పాటు చంద్రబాబు నాయుడు ఇతర హామీల విషయంలోనూ ప్రజలను ఎలా మోసం చేసింది, నిత్యం ఎలా అబద్ధాలు చెబుతున్నది తేటతెల్లంగా వివరించే ప్రయత్నం చేశారు. జగన్ మరిన్ని యువభేరీలు లేదా ఏదో ఒక రూపంలో ప్రజాభేరీలు మోగించి చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని, మోసాలు చేస్తున్నారన్న ప్రచారానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారనిపిస్తుంది. రాజకీయ నేతలు ఇచ్చిన మాట కట్టుబడి ఉండకపోతే వ్యవస్థలపై నమ్మకం పోతుందని, అందువల్ల ప్రత్యేక హోదా ఇచ్చి మాట మార్చిన వైనంపై ప్రజలు, ముఖ్యంగా యువత నిలదీయాల్సిందేనని జగన్ స్పష్టం చేస్తున్నారు. ఆ దిశగా యువతను చైతన్యపరచడానికి జగన్ చేసిన ప్రయత్నం కొంత సఫలమైందనే చెప్పాలి. ఏతావాత అర్థమయ్యేది ఏమిటంటే, తెలుగుదేశం, బీజేపీలు కలిపి ప్రత్యేక హోదాపై ఆడిన నాటకాన్ని జగన్ ప్రజల ముందు ఆవిష్కరిస్తూ వారి మద్దతు కూడగట్టుకోవడానికి గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. అంతేకాక తాను ఇచ్చిన మాట మీద నిలబడే వ్యక్తినన్న సంకేతం ఇవ్వడానికి కూడా ఆయన కృషి చేస్తున్నారు. ఇందుకు ప్రధానంగా చంద్రబాబుపై అబద్ధాలు, మోసాలు చేస్తారన్న అస్త్రాలు ప్రయోగించి వాటికి ఉదాహరణలతో సహా చెబుతూ యువతను ఆకట్టుకుంటున్నారు. తాను రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, నిరుద్యోగ యువత వృత్తి వంటి విషయాల్లో అబద్ధం ఆడడం లేదని, మోసాలు చేయడం లేదని రుజువు చేసుకునే ధైర్యం చంద్రబాబుకు ఉంటుందా అనేదే ఇప్పుడు ప్రశ్న. అది ఉంటే జగన్ ప్రశ్నలకు చంద్రబాబు నేరుగా జవాబు చెప్పవలసి ఉంటుంది.
హైదరాబాద్ నగరం వానలో విలువలాడుతూ ఉంటే గ్రేటర్ మంత్రులు ఏం చేస్తున్నారు? ప్రజా సమస్యలు గ్రేటర్ మంత్రులకు పట్టడం లేదా? గత పాలకుల నిర్లక్ష్యమని చెప్పి చేతులు దులుపుకుంటుంటే సరిపోతుందా? కేటీఆర్ రంగంలోకి దిగిన తర్వాత మంత్రుల్లో కదలిక మొదలైందా? గ్రేటర్ను ముంచెత్తిన వర్షాలు, సహాయక చర్యల్లో కనిపించని గ్రేటర్ మంత్రులు. కేటీఆర్ రంగంలోకి దిగిన తర్వాత మొదలైన హడావుడి. గ్రేటర్లో ఒక డిప్యూటీ సీఎం, 3 మంత్రులు. గ్రేటర్ మంత్రుల తీరుపై పార్టీలో అసంతృప్తి. ఇమేజ్ డ్యామేజ్కు వీరే కారణమంటున్న నేతలు. గ్రేటర్ మంత్రుల పనితీరు నిశితంగా పరిశీలిస్తున్న కేసీఆర్. గ్రేటర్ హైదరాబాద్ నుంచి తెలంగాణ ప్రభుత్వంలో ఒక ఉప ముఖ్యమంత్రి, 3 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇంతమంది ఒక గ్రేటర్కే ప్రాతినిధ్యం వహిస్తుండడంతో తమ తలరాత మారిపోతుందని భాగ్యనగర వాసులు ఎన్నో కలలుగన్నారు. కానీ 15 రోజులుగా కురుస్తున్న వర్షాలతో జనానికి అర్థమైపోయింది తమ కలలన్నీ కల్లలేనని. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, నాయిని నరసింహారెడ్డి అంతా గ్రేటర్ హైదరాబాద్ నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నవారే. తెలంగాణలోని మిగతా ఏ జిల్లా నుంచి ఇంతమంది మంత్రులు కేసీఆర్ కేబినెట్లో లేరు. గ్రేటర్ ప్రాధాన్యం గుర్తించే ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద సంఖ్యలో మంత్రులను ఇక్కడి నుంచి తీసుకున్నారు. రకరకాల శాఖలకు నేతృత్వం వహిస్తున్న సమస్యలు వచ్చినప్పుడు కలెక్టివ్గా పనిచేయాల్సిన బాధ్యత మంత్రులపై ఉంటుంది. వివిధ శాఖల ఉన్నతాధికారులు, సిబ్బందిని సమన్వయపరుస్తూ ప్రజా సమస్యలు పరిష్కరించడం వారి మొదటి బాధ్యత. కానీ గ్రేటర్లో అలా జరగడం లేదు. దాదాపు 20 రోజులుగా హైదరాబాద్ మహానగరాన్ని వర్షాలు ముంచెత్తుతున్నా ఎక్కడా మంత్రులు కనిపించడం లేదు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే హైదరాబాద్లో ఈ పరిస్థితి దాపురించిందని చెప్పి ఓ మంత్రి చేతులు దులుపుకున్నారు. ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంటున్న వేళ పరిస్థితిని చక్కదిద్దేందుకు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించిన తరువాత గానీ గ్రేటర్ మంత్రులు మేల్కొనలేదు. కేటీఆర్ పర్యటిస్తున్నారని తెలియగానే నగరంలోని వివిధ ప్రాంతాల్లో గ్రేటర్ మంత్రుల హడావుడి మొదలైంది. పాతకాలం నాటి డ్రైనేజీ వ్యవస్థ ఉన్న హైదరాబాదులో చిన్నపాటి వర్షం వచ్చినా వరద పోటెత్తుతుందనే విషయం గ్రేటర్ మంత్రులందరికీ తెలిసిన విషయమే. కానీ వానలు కురుస్తున్నా వాటిపై శ్రద్ధ పెట్టిన దాఖలాలు లేవు. గ్రేటర్ సమస్యలు గ్రేటర్ మంత్రులకు పట్టవనే విమర్శలకు తగ్గట్టుగానే వారి పనితీరు కనిపిస్తోంది. ఈ మంత్రుల తీరు వల్లే మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పై పనిభారం పెరుగుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. గ్రేటర్ మంత్రుల పనితీరును ముఖ్యమంత్రి కేసీఆర్ నిశితంగా పరిశీలిస్తున్నారని టీఆర్ఎస్ వర్గాలంటున్నాయి. హోంమంత్రి నాయిని నరసింహారెడ్డిని కేబినెట్ నుంచి తప్పుకుంటారనే ప్రచారం చాలా కాలంగా సాగుతోంది. పనితీరు సరిగ్గా లేని మంత్రులపై వేటుపడడం తప్పనిసరనే ప్రచారం ఇప్పుడు జోరందుకుంది. మరో మంత్రిపై కూడా వేటుపడడం ఖాయమని టీఆర్ఎస్లో చర్చ జరుగుతోంది. నరసింహారావు, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో సత్తా చాటాలని ఉబలాట పడుతున్న హైదరాబాద్ పార్టీ మజ్లిస్కు కాలం కలిసి వస్తుందా? సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీతో దోస్తీ చేసే యూపీ ముస్లింలు మజ్లిస్ వైపు మలుతారా? ములాయం సింగ్ యాదవ్ కుటుంబంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు అసదుద్దీన్ ఓవైసీకి వరంగా మారుతాయా? పొలిక్కొస్తున్న యాదవ్ పరివార సమస్యలు. ములాయా ముందుకు మరో సమస్య. యూపీలో చొచ్చుకు వెళ్తున్న మజ్లిస్. ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతాల్లో ఓవైసీ సభలు, సమావేశాలు. ముస్లింలకు ఎస్పీ అన్యాయం చేస్తోందని అసద్ ప్రచారం. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ముస్లిం ఓటర్లు కీలకం. ఇన్నాళ్లు సమాజ్వాదీ పార్టీకి జయకొడుతున్న ముస్లిం ఓటర్లు. అంతర్గత సమస్యలు, ప్రభుత్వ వ్యతిరేకతతో తలపట్టుకుంటున్న సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ముందుకు కొత్త సమస్య వచ్చి పడింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఉనికి చాటుకున్న హైదరాబాద్ పార్టీ మజ్లిస్ ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. యూపీలో పెద్ద సంఖ్యలో ఉన్న ముస్లిం ఓటర్లను మజ్లిస్ టార్గెట్ చేస్తోంది. తూర్పు యూపీలోని ముస్లింలు ఎక్కువగా ఉండే నియోజకవర్గాలను మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఇప్పటికే ఓ దఫా చుట్టి వచ్చారు. పశ్చిమ యూపీలోని బిజ్నూరుకు వెళ్లాలనుకున్న పోలీసుల అనుమతి నిరాకరించడంతో వెనక్కి తిరిగి వచ్చారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ముస్లింలు కీలకమన్న సంగతి బహిరంగ రహస్యమే. వీళ్లంతా తమ ఓటు బ్యాంక్ అని ఇన్నాళ్లు సమాజ్వాదీ పార్టీ చెప్పుకుంటోంది. బలమైన ఓటు బ్యాంకు చెదిరిపోకుండా చూసేందుకు సమాజ్వాదీ పార్టీ పడరాని పాట్లు పడుతోంది. ఇటీవల బిజ్నూర్ నియోజకవర్గంలో జరిగిన హత్యలపై అఖిలేష్ సర్కారు స్పందించిన తీరే దీనికి నిదర్శనం.
హోం సెక్రటరీ అడిషనల్ డీజీపీని హుటాహుటిన హెలికాప్టర్లలో ఘటనాస్థలికి పంపారు అఖిలేష్. ఖైరానా జిల్లాలో కూడా అసదుద్దీన్ పర్యటించాలనుకున్నారు. కానీ అక్కడ అధికారులు ఆయనకు అనుమతి నిరాకరించారు. ఈ క్రమంలో ఈ నెల 25న తూర్పు యూపీలోని సంత్ కబీర్ నగర్ జిల్లాలో ఎన్నికల సమావేశాన్ని అసదుద్దీన్ ఏర్పాటు చేశారు. ఉత్తరప్రదేశ్లోని ముస్లింల వెనకబాటుతనాన్ని చాటి చెప్పేందుకు ఓవైసీ ఈ మధ్యకాలంలో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. యూపీలోని మతపరమైన సున్నితమైన ప్రాంతాల్లో పర్యటించేందుకు ఆయన చాలా ప్రయత్నించారు. ముస్లింలను తన వైపు తిప్పుకునేందుకు ఓవైసీ అనుసరిస్తున్న వ్యూహంగా దీన్ని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముస్లింల పార్టీగా మజ్లిస్కు పేరున్నప్పటికీ ఇప్పటికీ యూపీలోని ముస్లింలు చాలామంది సమాజ్వాదీ పార్టీకే తమ మద్దతనే పరిస్థితి కనిపిస్తోంది. రెండో స్థానంలో బహుజన్ సమాజ్ పార్టీ ఉంది. మజ్లిస్ను ముందస్తుగా కట్టడి చేసేందుకు రాబోయే ఎన్నికల్లో 100 స్థానాల్లో ముస్లిం అభ్యర్థులను బరిలోకి దింపుతామని మాయావతి ఇప్పటికే ప్రకటించారు. ఇలాంటి సమయంలో అక్కడి ముస్లింల మనసులు గెలుచుకునేందుకు మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఇవి పొలిటికల్ కారిడార్ డీటెయిల్స్. నెక్స్ట్ ది 4th ఎస్టేట్ చూద్దాం. స్టే ట్యూన్డ్.